Hey guys, welcome back to my channel. This is Ansha Reddy. ఈ రోజు హైదరాబాద్ లో ఉన్న గ్రేప్స్ ఫెస్టివల్ కి అయితే వెళ్తున్నాము. అది వచ్చేసి రాజేంద్ర నగర్ లో అయితే ఉంది. గూగుల్ మ్యాప్స్ లో గ్రేప్స్ రీసెర్చ్ స్టేషన్ అని పెట్టుకొని వెళ్ళొచ్చు. ఎగ్జాక్ట్ లొకేషన్ కావాలంటే కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ ఆపోజిట్ లేన్ లోకి అయితే వెళ్ళాలి మెయిన్ రోడ్ నుంచి. అక్కడ నుంచి లోపలికి ఒక 500 మీటర్స్ అయితే ఉంటుంది. లొకేషన్ కి రీచ్ అయిపోయాము. లోపలికి మాత్రం అలౌ చేయట్లేరు, అక్కడ పార్కింగ్ ప్లేస్ లేదు. కాకపోతే బయట ఇట్లా రోడ్ మీద పెట్టుకోవచ్చు. దానికి ఆపోజిట్లో పౌల్ట్రీ ఫామ్ ఉంది. వచ్చేసాము గ్రేప్స్ రీసెర్చ్ స్టేషన్కి. లోపలికి వెళ్ళగానే ఒక చిన్న స్టాల్ ఉంది. దాంట్లో వాళ్ళు ఒక కవర్ అండ్ ఒక చిన్న నైఫా, దాన్ని ఏమంటారు, బ్లేడ్ లాంటిది ఇచ్చారు. ఎందుకంటే అక్కడ మనము టేస్ట్ చూసాక ఏదైనా నచ్చితే గ్రేప్స్ కట్ చేసుకొని ఆ కవర్లో తెచ్చుకోవచ్చు అనమాట. బాగుంది కదా కాన్సెప్ట్. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం ఏమేమి వెరైటీస్ ఉన్నాయో. దీనికి ఎంట్రన్స్ టికెట్ అయితే ఏం లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. 4 మెయిన్ వెరైటీస్ అయితే ఉన్నాయంట. టేబుల్ వెరైటీ, ఇంకా జ్యూస్, వైన్, రేజిన్స్, అదే కిస్మిస్. ఈ 4 కేటగిరీస్లో మొత్తం 60 వెరైటీస్ ఉన్నాయి, చిన్న చిన్న వేరియేషన్స్తో. వీటి విజిటింగ్ టైమ్స్ వచ్చేసి మార్నింగ్ 9 to ఈవినింగ్ 6. ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరిలో స్టార్ట్ చేస్తారు ఈ ఫెస్టివల్. ఈ ఇయర్ February 20th స్టార్ట్ అయింది అండ్ March 10th వరకు ఉంటుందంట. బేస్డ్ అపాన్ ద క్రాప్ మనకి 10 days or 20 days or 30 days అట్లా పెడతారు. ప్రస్తుతానికి 10 days అయితే పెట్టారు. మనకి నచ్చిన ఫ్రూట్స్ని ఇట్లా ప్లక్ చేసుకొని దాన్ని టేస్ట్ చేసి మనకి నచ్చితే అక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. అక్కడ మనం ఎన్నైనా తీసుకొని తినొచ్చు. ఇంటికి తీసుకెళ్ళాలంటే మాత్రం మనం అక్కడ పర్చేస్ చేసుకోవాలి. మనకు కావాల్సినవన్నీ ఇలా తెంపుకోవాలి, తుడుచుకోవాలి, తినేసేయాలి. దట్స్ ఇట్. ఇక్కడ పోల్స్కి ఇలా రాసి పెడతారనమాట, అది ఆ ఫ్రూట్ ఏ టైప్ అని చెప్పి. పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి ఏదో కొత్త ప్లేస్కి తీసుకెళ్ళినట్టు అనిపిస్తుంది. మాకు నచ్చిన కొన్ని వెరైటీస్ అయితే చూసి పెట్టుకున్నాము అండ్ ఇప్పుడు అవి తెంపుకొని మాకు ఇచ్చిన కవర్లో అయితే వేసేసుకుంటున్నాము. మన చేతులతోని మనం తెంపుకొని ఫ్రెష్గా ఆర్గానిక్గా తింటే చాలా బాగుంటుంది కదా. సో డోంట్ మిస్ అవుట్ దిస్ ఛాన్స్ గైస్. మీరు ఎంత ఎర్లీగా వస్తే అంత మంచిదనమాట. ఎందుకంటే ఆ క్రాప్ అంతా అయిపోతూ ఉంటుంది కదా, అందరూ వచ్చిన వాళ్ళు వచ్చినట్టు తెంపుకొని తినేసి అట్లా వెళ్ళిపోతూ ఉంటారు. కంపేర్ టు మార్కెట్ చాలా కాస్ట్లీ అయితే ఉంది, బట్ వర్త్ అనిపించింది. ఆర్గానిక్గా ఫుడ్స్ తినాలనుకునే వాళ్ళకి మంచి ఆప్షన్. నేను ముందు చెప్పా కదా 4 వెరైటీస్ అని చెప్పేసి. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి టేబుల్ వెరైటీ. సో మనం రెగ్యులర్గా తింటాం కదా ఆ గ్రేప్స్ అనమాట. అండ్ జ్యూస్ చేసుకోవడానికి సపరేట్గా ఉన్నాయి అండ్ వైన్స్కి కూడా సపరేట్గా ఉన్నాయి అండ్ రెజిన్స్, కిస్మిస్ చేస్తారు కదా వాటికి కూడా సపరేట్గా ఉన్నాయి. సో అవన్నీ టేస్ట్ చేసి మనం తీసుకోవచ్చు. మా బాబు అయాన్ష్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాడు. సో గైస్ March 10th వరకు ఉంటుందంట ఈ ఫెస్టివల్. సో ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వచ్చి చెక్ చేయొచ్చు. ఇప్పుడు మొత్తం 5 acresలో ఉంది. మనకి ఏ వెరైటీకి ఆ వెరైటీకి అక్కడ రాసి పెట్టి ఉంచారనమాట. మనం అది చెక్ చేసుకొని మనకు కావాల్సినవి తీసుకోవచ్చు. ప్రొటెక్షన్కి నెట్ లాగా పెట్టారు, మనం దాని కింద నుంచి అయితే వెళ్ళాలి. ఇక్కడ చూసినట్టయితే వాళ్ళు ఫ్రూట్సే కాదు ప్లాంట్స్ కూడా అమ్ముతున్నారనమాట. మనకి దాంట్లో ఏదైనా వెరైటీ గ్రేప్ నచ్చింది అనుకోండి, దాని ప్లాంట్ని తీసుకొని మనం ఎట్లా పెంచుకోవాలి అని, ఏమేమి చేయాలి అని చెప్తూ ఉంటారు వాళ్ళు. ఇది ఒక వెరైటీ రెడ్ గ్లోబ్ అని చెప్పేసి కొంచెం కాస్ట్లీగానే ఉంది అక్కడ ఈ ఫ్రూట్.
ఒక్కొక్క వెరైటీకి ఒక్కొక్క కాస్ట్ ఉంది. అన్ని మిక్స్డ్ కూడా తీసుకోవచ్చు. అన్ని మిక్స్డ్కి అయితే 350 per kg ఉంది. మనకి ఎలా కావాలంటే అలా, ఎంత కావాలంటే అంత తీసుకెళ్ళొచ్చు. అంటే మనకి నచ్చిన వెరైటీ కొంచెం ఎక్కువ, కొంచెం నార్మల్గా ఉంది, కొంచెం తక్కువ, సో అట్లా మనము చేసుకోవచ్చు. మేము వెళ్ళింది వీక్ డే, సో ఎవరు ఉండరు అనుకొని వెళ్ళాము, కానీ చాలామంది ఉన్నారు. వీకెండ్స్ అయితే ఇంకా చాలామంది ఉంటారంట. సో మీరు అకార్డింగ్లీ ప్లాన్ చేసుకొని వెళ్ళొచ్చు. స్టార్టింగ్లో గేట్ దగ్గర ఒక స్టాల్ ఉంది కదా, సో మనం వెళ్ళేటప్పుడు అక్కడ మనం ఏమేమి తీసుకున్నామో ఆ ఫ్రూట్స్ అన్ని మెజర్ చేసి ఎంత కాస్ట్ అయిందో చెప్తారు. అక్కడ పేమెంట్ చేసేసి అవి తీసుకొని వెళ్ళాలి. So that's it guys in today's video. So meek inka ee video nachithe please like, share and subscribe to my channel. Thanks for watching. Bye bye. See you in the next video.